హాయ్ అండి, నేను మీ గౌతమి. వెల్కమ్ టు దుగుపూటి గౌతమీస్ కిచెన్. మనమైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మామిడి పళ్ళ జ్యూస్ని అయితే తయారు చేసుకుందామండి ఇంట్లోనే. నేనైతే ముందుగా ఇలా 2 మామిడి పళ్ళను తీసుకున్నానండి. వాటినైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవేంటంటే మనకి సమ్మర్లోనే దొరికే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఏ ఫ్రూట్ అయినా సరే ఏ సీజన్లో దొరికేది దాన్ని మనము తినాల్సిందేనండి. మామిడి పండునైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. దాంట్లోనే మనకి టేస్ట్కి సరిపడా పంచదార, ఇంకా ఒక 2-3 ఐస్ క్యూబ్స్, ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మెత్తగా వెన్నలాగా ఎంత క్రీమీగా వీలైతే అంత క్రీమీ టెక్స్చర్లో మనకైతే జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోవాలండి. అలానే పిల్లలు జ్యూస్లో ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేనైతే ఒక హాఫ్ పీస్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడడానికి కూడా నాకు బాగా నచ్చింది. అది ఒక ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో చూడండి నేను ఐస్ క్యూబ్స్ అయితే పెట్టాను. అవి చూడండి ఎంత ముద్దుగా వచ్చాయో, నాకైతే బాగా అనిపించింది. మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని అయితే ఒక గ్లాస్లోకి తీసుకోవాలండి. దాంట్లోనే ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. పిల్లలు ఎండకి ఆడి ఆడి వస్తారు కదా, వాళ్ళకైతే ఇలా చిల్డ్గా సర్వ్ చేస్తే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా మామిడి పళ్ళు చిన్న చిన్నగా అది కూడా వేసుకోవాలండి. అలానే కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేశాను నేను, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. చూడండి, చూడడానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగుంది కదా. ఇంక ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.